కుసుమహర 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 కుసుమహరనాథుని పాదపద్మములకు నా నమస్కారములు. ఈరోజు మనం చెప్పుకోబోయే అంశం హృదయం ఇస్తేనే హృదయం దొరుకుతుంది. రచన పూజ్యశ్రీ పెండ్యాల కనకలతమ్మ గారి సమర్పణ. బాధపడటం ప్రేమ లక్షణం, సానుభూతి లక్షణం. ఆ బాధపడటంలోని హృదయాలను కరిగించే మహత్తర ప్రభావం ఉంది. అందులోనే హృదయాలను ఆకర్షించుకునే మహత్తర శక్తి కూడా ఉంది. ఒకడు బాధలో ఉండి చింతిస్తున్నాడట. ఆ ఇంటి మీదుగా పోతున్న భాగ్యశాలి చూచి 10 రూపాయల నోటు తీసి అతనికిచ్చి వెళ్ళిపోయాడట. ఆ 10 రూపాయలతో తన ఇబ్బంది తీర్చుకున్నాడు ఈ బాధపడినవాడు. తరువాత తాను 10 రూపాయలను సంపాదించి మళ్ళా ఆ భాగ్యవంతుడు కనబడగానే ఆ 10 రూపాయలు ఇచ్చేసి కృతజ్ఞతను వెళ్ళిబుచ్చాడు. రుణం తీర్చిన వానికి ఉండే సంతోషంతో తిరిగి ఇంటికి వచ్చేశాడు. పాపం అతనికి మళ్ళా ఏదో కష్టం వచ్చింది. ఈ దఫా ఒక పేదవాడు వారి ఇంటికి వచ్చాడు. అతడు తనకు కలిగింది ఇచ్చాడు. కానీ ఆ పేదవాడు ఈ బాధపడుతున్న వానిని విడిచి వెళ్ళలేకపోయాడు. అతనితో కన్నీళ్లు రాల్చాడు, ఓదార్చాడు, సర్వోపచారాలు చేశాడు. ఆ బాధపడ్డవాడు పాపం ఇలా అనుకున్నాడు, భాగ్యవంతుని రుణం వెంటనే తీర్చి నిబ్బరంగా హస్తచలనం చేసి రాగలిగాను. కానీ ఇతన్ని నేను మరువగలనా? ఇతడు తన సానుభూతి చేత నన్నే కొనేసుకున్నాడు. నాకు ఆ సానుభూతిని నేర్పాడు. ఇతనికి నేనేమిచ్చి సంతృప్తిపరచగలను అనుకున్నాడు. దానం చేయడం వలన మాత్రమే హృదయం దొరకదు. హృదయం ఇస్తేనే హృదయం దొరుకుతుంది. ఇందుకు మనం చేస్తూ అలవాటు పడిన దేవతారాధనలే సాక్ష్యం. ఒక వ్రతం చేసేటప్పుడు దేవతను ఆహ్వానిస్తాం. ఆ దేవత చేసిన పూజ చేస్తాం. మనం కోరిక చెప్పుకుంటాం. ఆ దేవత చేసిన మహత్తులను కథగా చెప్పుకుంటాం. ఆ అక్షంతలు నెత్తిన వేసుకుంటాం. తరువాత ఆ దేవతకు ఉద్వాసన చెప్పుకుంటాం. మన ప్రభువు ఆ విధమైన ఆరాధనను కోరడం లేదు. మన హృదయాన్ని గెలిచి దానిని తన ప్రేమతో మెత్తపరిచి దానిలో తన విశ్వప్రేమను చొరబెట్టి మనసు మహోన్నత పదవిని తీసుకొని పోవా దీక్షభూనిన మహాప్రభువు కాబట్టే తాను సామాన్య మానవ మాతృడిగా అవతరించి మనవలే గృహస్థనుగా సానుభూతిని చూపుతూ మనని క్షణమాత్రము ఎడబాయకుండా మన బాధలలో బాధపడుతూ మన సుఖాలను చూచి ఆనందపడుతూ తన దివ్యకేళలను జరుపుతున్న శ్రీ హరనాథమూర్తిని ఎవరని చెప్పాలి? ఆయన హృదయాది దేవత, హృదయేశ్వరుడు. బాహ్య పూజాప్రియుడు కాడు, భావప్రియుడు. నిమిషమైనా ఎడబాయని అత్యంత ఆప్తబంధువు, నిజమైన శ్రేయోభిలాషి. కానీ మనమో తాత్కాలిక సుఖాన్ని కోరేవాళ్ళం కాబట్టి ఏవో గొంతెమ్మ కోరికలు పెట్టుకొని అవి తీరలేదని అసంతృప్తి పడతాం. ప్రభువు తన కేళలు చాలా చిత్రంగా వ్రాశాడు. చదువుతున్నప్పుడు మనకెంతో సుఖప్రదంగా, శాంతిప్రదంగా ఉంటాయి. ఒక ఉత్తరంలో ఒకనికి ఈ విధంగా వ్రాశారు. నాయన, తమ్ముని విషయం నాకు గుర్తున్నది. నేను అతని ఆరోగ్యం కోసం కృష్ణుణ్ణి ప్రార్థిస్తాను అంటూ ఒక మందు చెప్పాడు. ఆ మందు చెప్పి, నాయన, ఈ మందిచ్చినంత మాత్రాన అజాగ్రత్తగా ఉండవద్దు. ఆశ నిరాశ అయినప్పుడు హృదయం దెబ్బతింటుంది సుమా. జాగ్రత్త. భగవత్ కృపయే పరమ ఔషధం. ఆ కృప వలననే అతనికి ఆరోగ్యం కలిగేది. ఈ మందు వలన రోగ నివారణ అయితే ఆ కృష్ణునికి రావలసిన ప్రశంసలన్నీ పోయి ఆ మందుకే వస్తాయని తానై పూనుకొని ఆ రోగాన్ని తగ్గించేస్తాడని వ్రాశాడు. మందు వాడవద్దనడు. ఎందుకు అట్లా అంటే అకర్మణ్యత ప్రాప్తిస్తుంది. మన విద్యుక్త ధర్మాలను మానిపించి కూర్చోబెట్టే మతం కాదు ఆయనది. మన ధర్మాలను పూర్తిగా అణుమాత్రం లోపం లేకుండా జరపాలని, అట్లు నడుపుతూనే హృదయం భగవతర్పం చెయ్యాలనే అతని ఆశయం. అదే మన అందరకు శిరోధార్యమైనది. శరీరంతో పాటే కష్టసుఖాలు పుట్టినా ఈ శరీరం ఉన్నంతకాలం అవి కలగడం మానవు. వాని విషయంలో
మన విద్యుక్త ధర్మాలు జరుపుతూనే ఉండాలి. మన జీవితాన్ని నడుపుతున్న శ్రీహరనాథ జగత్ప్రభుని అద్భుత లీలలన్నీ తిలకించాలి. ఆ జీవితేశ్వరుని సన్నిధిలో నుండి ప్రపంచ జీవుల జీవయాత్రలన్నీ చూచి ఆనందించాలి. ప్రభుని కరుణను చూచి అనుభవించాలి. ప్రతి జీవి మీద ఆ ప్రభుని ప్రేమామృతం ఎట్లా ప్రవహిస్తుందో పరిశీలించాలి. మనం ఎట్లు ప్రభునికి ప్రేమాస్పదలమో అన్ని జీవరాశులు కూడా ప్రభునికి అంత ప్రేమాస్పదమైనవేనని గుర్తించాలి. అన్ని జీవరాశులలోనూ కలిసిపోయి మన ప్రత్యేకతను మరిచిపోయి శ్రీహరనాథ ప్రభు ప్రేమలో నిమగ్నత పొందాలి. ఇన్ని ఆశయాలు ఇమిడి ఉన్నాయి ప్రభుని బోధల్లో. ప్రభువు మనలో ఒక్కడై మనలో ఏకత్వము పొందుతున్నాడు. ఒక పరిశుద్ధ ప్రేమయే ఉన్నది. ఆ ప్రేమయే శ్రీహరనాథ పరమాత్మ. జై కుస్మహరి. మరొక అంశంతో తిరిగి మరలా కలుద్దాం.